సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవునికి, సర్వేశ్వరుడుగా, పరమేశ్వరుడుగా, పరమాత్ముడుగా సకల లోక ప్రజల చేత నిత్యము పూజలు, నీరాజనాలు, ప్రార్థనలు, స్తుతులు, స్తోత్రాలు అందుకుంటున్న ఆ దేవదేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ మనందరికీ ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, క్రీస్తు యేసు శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడు మనతో ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి, క్రీస్తు యేసుకు రాజ్యముగా, ఆయన రాజ్యానికి వారధులుగా, సారథులుగా ఉండడానికి పిలువబడ్డ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు, శుభములు తెలియచేస్తున్నాను. పరమదేవుని ఆ యొక్క పవిత్రమైన వాక్కులను బట్టి, ఆ పరమాత్ముని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని బట్టి, ఆ పరమాత్ముని ఆత్మను బట్టి, మనకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి మనం ఈరోజు ఇంత సంతోషంగా ఇక్కడ సమావేశమై లేదా కూడుకొని దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని మన బ్రతుకు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, నిన్నటి దినాన ఒక వివాహము, ఒక గృహప్రవేశం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, నిడమర్రు, గణపవరం, అత్తిలి, భీమవరం ఈ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. నిన్నటి దినాన నిజంగా నేను మా ఇంట్లో ఉండవలసిన పని, ఖచ్చితంగా మేము కుటుంబంతో గడపవలసిన పని, కుటుంబస్తులు బాధపడ్డా, ఎందుకు బయటికి వెళ్ళామో వెళ్ళొచ్చిన తర్వాత నాకు అర్థమైన సంగతినే ఈరోజు దేవుడు చక్కగా క్రైస్తవ్యం యొక్క స్థితిగతులను, క్రైస్తవ్యం యొక్క పరిస్థితిని మనం ఈరోజు చర్చించుకుంటూ, మన పరిస్థితిని గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఇందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు కొన్ని పోస్టర్స్ చూడడం జరిగింది. అంత్యకాల వర్తమానికులని, సువార్త స్వస్థత మహాసభలని. అలా వెళ్తుంటే, ఆ ముద్దునూరుపాడు దాటుతుంటే శనివారం ఆరాధన నుంచి బయటకు వచ్చే జనాలను చూస్తే అసలు ఏమైంది అన్న పరిస్థితి. ఎందుకంటే తల మీద, ముఖం మీద అంతా జిడ్డు కారుతూ, ఒక ఆయిల్ కారుతూ, మొత్తం బట్టల మీద అంతా పడుతూ రోడ్డు మీదకి ఆయాసంతో పరిగెత్తుకొచ్చారు జనాలు. నిజంగా ఏం జరుగుతుంది క్రైస్తవ ప్రపంచంలో అని ఆలోచిస్తే ఎంతటి భయమేస్తుందో ఈరోజు మనం ఆలోచించాలి. ఒక పోస్టర్ మీద ఎప్పుడో యెహోషువ మాట్లాడిన మాట, ఆ గ్రంథంలో రాయబడిన మాట, మీ దుఃఖ దినములు సమాప్తమగును అనేది ఒక వాక్యం పెట్టుకొని ఒకడంటాడు, ఆర్థిక సమస్యల, ఇబ్బందుల, రకరకాల రోగాల, నొప్పుల, బాధల, వీటన్ని నుంచి విముక్తి కావాలంటే ఇదిగో పలానా డేట్ నుంచి మేము పెట్టే సభలకు రండి అంటాడు. మరొకటి చూస్తే ప్రపంచ భవిష్యత్తు అని ఒకడు, ప్రమాదంలో ప్రపంచం అని మరొకడు. ఇలా కొందరు జ్ఞానమని, కొందరు అజ్ఞానమని, కొందరు ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు బయలుపరిచినదని, మేమే దీంట్లో ఎక్స్పర్ట్ము, మేమే దీంట్లో ప్రత్యేకత కలిగిన వాళ్ళమని హోరెత్తిస్తున్నారు. నిజంగా మేము ట్రైన్ ఎక్కడానికి దాదాపు 10 గంటలైంది అత్తిలి రైల్వే స్టేషన్లో.
మైకులో వినబడుతుంది, ఓ దంచి కొడుతున్నాడు సహోదరుడు. అక్కడ అర్ధరాత్రి 2 గంటల వరకు ప్రసంగిస్తారట. ఏం చెబుతున్నారో, వీళ్ళేం వింటున్నారో, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ప్రపంచాన్ని వదిలేస్తే క్రైస్తవ ప్రపంచం నన్ను అడిగితే ప్రమాదంలో ప్రపంచం కాదు కానీ ప్రమాదంలో క్రైస్తవ్యం అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది మనకు. మానవ జీవితము, ప్రతి వ్యక్తి క్రీస్తును నమ్మినవాడి జీవితమే ప్రమాదంలో పడే పరిస్థితిలో ఉన్నది. క్రీస్తును నమ్మడివాడి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి మనం. ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని వాక్యం ఒకటి జ్ఞాపకం వచ్చింది. పేతురు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. పేతురు గారు సార్వత్రిక సంఘానికి వ్రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం, 2వ పేతురు కాదు, మొదటి పేతురు 4వ అధ్యాయము 17, 18, 19. తీర్పు, జడ్జిమెంటు దేవుని ఇంటి యొద్ద ప్రారంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమవుదును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? చలమా. తీర్పు, జడ్జిమెంటు, శిక్ష దేవుని ఇంటి యొద్దనే ఆరంభమవుతుంది. అంటే అప్పుడు దేవుని ఇల్లు, ఇశ్రాయేలు సమాజం, అది ఆల్రెడీ వాళ్ళకి జడ్జిమెంట్ జరిగిపోయింది. ఆ తర్వాత సంఘం ఏర్పడింది. సంఘానికి సర్వసత్యం బోధించబడింది. బోధించబడిన తర్వాత ప్రారంభ శతాబ్దంలోనే సుమారు 64-65 గలతీ పత్రిక పౌలు రాసేటప్పటికే భిన్నమైన సువార్తలు వచ్చి, భిన్నమైన పద్ధతులు వచ్చి క్రీస్తు కృప నుండి తొలగిపోయే పరిస్థితి క్రైస్తవ్యానికి ఆనాడే దాపురించింది. కనుక ఇప్పుడు దేవుని ఇల్లు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అంటే చర్చికి వచ్చిన వారి దగ్గరనే ఈ తీర్పు ప్రారంభం అయితే, చర్చికి వచ్చామో మాకిక ఏ బాధ లేదు, మేము రక్షింపబడ్డాం, మా అంత పరిశుద్ధులు, నీతిమంతుడు ఇక మరొకడు లేడు అనుకుంటున్న సంఘానికే ఈ తీర్పు ప్రారంభమైతే తీర్పుకు గురైతే ఇక భక్తిహీనుడు, అసలు సువార్తకు అవిధేయులైన వారు. ఆలోచించాలి. కొందరు విజన్ 2020, విజన్ ఇండియా అని, అవునా కదా, ప్రపంచంలో ఎంతమంది అన్యజనులు ఉన్నారు, వాళ్లకు ఎలా సువార్త చెప్పాలి, ఎలా ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తున్నా ఈ విగ్రహారాధనను తొలగించాలి, ఇలా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళందరికన్నా ముందు నమ్మినానని చెబుతున్న ఈ క్రైస్తవుని కాపాడే పరిస్థితి చూసారా? సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధలో సార్వత్రిక సంఘములో సభ్యుడైన వాడు కాపాడుకోవాలే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ముందు మన ఇల్లును చక్కదిద్దుకుంటే, అవునా కదా, మన ఇల్లుని మనం నీట్గా పెట్టుకుంటే పక్కోడు మన ఇంటికి రావడానికి ఇష్టపడతాడు. నీ ఇంట్లోనే కంపు పెట్టుకుని రా రా అని ఎంత పిలిస్తే ఎవడొస్తాడు? ఈరోజు పరిస్థితి అదే. క్రైస్తవ్యము నేడి దుస్థితిని ఎదుర్కొంటుంది అంటే దానికి కారణం మనం ఆలోచించాలి. మనము, మన జీవితము, మన విశ్వాసము ఏ స్థితిలో ఉంది, ఏ పరిస్థితిలో ఉంది, ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది, ఎవరి ద్వారా ఎదుర్కొంటుంది. ఒకవైపు క్రైస్తవేతరులు ఆలోచించాలి, ఒకవైపు
క్రైస్తవేతరులు, మరొక వైపు మాదే చివరి గ్రంథము, మా దేవుడే గొప్పోడు అని మీరు అల్లాను నమ్ముకుంటేనే మీకు దిక్కని ఒకడొకడు ఇంటి మీద పడి ప్రతి క్రైస్తవుని వేధించి బాధించి తరికించి పోటీలు పెట్టి ఎంతమంది క్రైస్తవులను ముస్లింలను చేస్తే బాగుండని ఒకవైపు క్రైస్తవుడై మమ్మల్ని పరువు తీస్తున్నారు, మా ఇజ్జత్ తీస్తున్నారు కనుక ఈ క్రైస్తవుడు ఉండకూడదు. నిన్న కల్వకుర్తి నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. మీటింగ్ పెడితే పోస్టర్ అతికిస్తే మా పర్మిషన్ లేకుండా మా డబ్బాకు పోస్టర్లు అతికిచ్చావని అడిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూసారు లేదంటే మనం ఇప్పటి వరకున్న ఈ స్వతంత్రం మరి ఈరోజు ఈ దేశంలో ఎంతవరకు కుంచుకుపోతుందో మనం ఆలోచించి మనం ఎంత జాగ్రత్తగా స్టెప్ వేయాలో ఆలోచించాలి. మనం ఆల్రెడీ ఎక్కడ బోధించాలో ఎక్కడ బోధించకూడదో చట్టాలు వచ్చేసాయి. దేవాలయ పరిస్థితులలో హిందూ దేవాలయాలకు 8 కిలోమీటర్ల పరిధిలో మనం ఎక్కడ కరపత్రం పంచడానికి కానీ బోధ చేయటానికి కానీ లేదు. అది బైబిల్ ప్రకారం కూడా రైటే, అది వాళ్ళకి తెలియదు. ఓకే, అది వదిలేద్దాం. అలా కొన్ని రోజులైతే అసలు నీ పరిస్థితి ఏంటి, నీ విశ్వాసం పరిస్థితి ఏంటి, ఈరోజు ఇది కావడానికి కారణం ఏంటి ఆలోచించాలి. క్రైస్తవుడు హైందవ పురాణాల్లో ఒక కథ ఉన్నది, భస్మాసురుడు అని తెలుసు కదా మీకు. భస్మాసుర హస్తం అనేది ఒక మంచి కథ. ఎందుకంటే నిన్నెవడు నాశనం చేయాల్సిన పని లేదు, నిన్నెవడు మూసేయాల్సిన పని లేదు. నువ్వే నీ నెత్తి మీదికి నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు అనేది ఒక సామెతల్లో రాసింది. అదే పురాణాలలో ఉందేమో, కానీ ఈరోజు పరిస్థితి అదే. నీవు చేసినదే యావత్తు నీ మీదికి వస్తుంది అని ఇర్మియా ద్వారా దేవుడు ఆల్రెడీ చెప్పాడు. నువ్వేది కోస్తావో ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావో అని యేసుక్రీస్తు కూడా చెప్పాడు. ఈరోజు ప్రపంచం ప్రమాదం గురించి, అంత్యకాలాన్ని గురించి, రాబోయే ఉగ్రతను గురించో లేకపోతే ఈ విశ్వ వినాశనం గురించి సైంటిఫికల్గా ఒకటి చెప్తున్నాడు. ఆ ఫేస్బుక్లో చూస్తే ఒక్కొక్కడు అమెరికాలో ఎన్ని సంవత్సరాల నుంచి తుఫాన్లు వస్తున్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి అవునా కదా మీరు భూకంపాలు జరుగుతున్నాయి, ఎన్ని సంవత్సరాల నుండి ఈ ట్విస్టర్స్ వస్తున్నాయి, అంటే గాలి తుఫాన్లు వస్తున్నాయి. మొన్నటికి మొన్న మన విశాఖపట్నంలో ఎంత భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఇదిగో యేసుక్రీస్తు రాకడా ఆరంభమైందని ఒకడు ప్రకటించాడు. ఇంకొక పేపర్లో చూశాను విచిత్రమైన వార్త. మనమేమి వీళ్ళెవరికి ఎగనిస్ట్ కాదు, ప్రో కాదు, కానీ వైజాగే ఎందుకు కొట్టబడిందో తెలుసా అని ఒకడు ఫేస్బుక్లో పెట్టాడు. వైజాగ్ మీదనే తుఫాన్ ఎందుకు వచ్చింది, ఇన్ని సంవత్సరాలు లేనిది వైజాగ్ ఎందుకు నాశనం అయిందంటే విజయమ్మ అనే క్రైస్తవురాలికి ఓటేయనందుకు. అర్థమైందా లేదా మీరు ఆలోచిస్తే? ఇప్పుడు వాడి మీద పోలీసులు ఎతుకుతున్నారు కేసు పెట్టాలని, లేకపోతే ఒకడు ఆబ్జెక్షన్ చేశాడు ఇదెక్కడి పోదా అని. కరెక్టే, ఇది మూఢనమ్మకం, తప్పుడు వాక్యది. అసలు ఆ పాపం వాడు క్రైస్తవుడు అని అనుకుంటున్నాడు, కానీ వాడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే క్రైస్తవుడైన వాడు బైబిల్ ప్రకారంగా ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ఈ రాజ్యాధికారం కోసం అసలు పరితపించకూడదు. అది దేవుడు చెప్పిన తర్వాత రాజ్యాధికారం కోసం పోటీ చేసినా మనం ఓడించినందుకు అంటే దేవుని పని నెరవేర్చారు వాళ్ళు. ఎందుకంటే గెలిస్తే ప్రమాదం అని గెలవకుండా చేశాడు. వారి జీవితానికి ప్రమాదం, ఎందుకంటే రాజ్యాధికారంలోకి వస్తే రక్షణ లేదు. చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ సాతాను సామ్రాజ్యం అని, రాజ్యాధికారం క్రూరమృగమని క్రైస్తవుడికి అర్థం కాక అనేక మంది ఈరోజు. మొన్న ఆయన ఫేస్బుక్లో పెట్టాడు, బాగా తెలిసిన వ్యక్తే, నేనేం అనలేని పరిస్థితి. మాకు ఇన్ని రిజర్వేషన్, క్రైస్తవులకి ఇన్ని అసెంబ్లీ రిజర్వేషన్, ఇన్ని మంత్రుల రిజర్వేషన్,
అర్థమైంది లేదా? ఇన్ని రకాలుగా మాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. రాజ్యాధికారంలో మాకు పాలు కావాలి, మేము ఇంత పర్సెంటేజ్ ఉన్నాం. ఇవన్నీ క్రీస్తు బోధనలకు వ్యతిరేకం, క్రీస్తు ఆశించిన విధానానికి వ్యతిరేకంగా ఈరోజు బోధలు జరుగుతున్నాయి. కనుక ఈ బోధలను ఖండించవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఇంటి దొంగను ముందు పట్టుకోవాలి. ఇన్నిసార్లు మనం చెప్తున్నట్టే మనకు అరణ్య రోదనగా మిగిలిపోయినా, ఒకప్పుడు మరి సామెతల్లో చెప్పినట్టు నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయి, అది ఎప్పుడైనా మొలకెత్తుతుంది, ఫలిస్తుంది. ఎందుకంటే విత్తనం వేయడమే మన డ్యూటీ. దానికి నారు పోసి దాన్ని నీరు పోసి పెంచే బాధ్యత ఆ దేవునిది. అందుకే ఈ వాక్యము ఇంకో 10 సంవత్సరాలకు కనుక ప్రపంచం అంగీకరించగలిగితే, ఇంకో 20 సంవత్సరాల వరకు ఈ క్రైస్తవుడు నమ్మగలిగితే దేవునికి స్తోత్రం. అందుకే ప్రమాదం అంచులో ప్రపంచం ఉన్నదా, ప్రమాదం అంచున క్రైస్తవ్యం ఉన్నదా ఆలోచించట్లేదు. ఎందుకు? ఈ అంత్యకాలాన్ని గురించి రాస్తూ ఈ మధ్యలో జడ్చర్ల దగ్గర ఒక వ్యక్తి బయలుదేరాడు. వాడి మిషన్ పేరు, అంటే వాడి మినిస్ట్రీ పేరు ఏంటో తెలుసా? ల్యాంబ్ మినిస్ట్రీ ఏదో ఉన్నది. ల్యాంబ్ ఆఫ్ గాడో ల్యాంబ్ ఆఫ్ లవ్ మినిస్ట్రీ ఉంది. అది వాడికి వెబ్సైట్ కూడా ఉంది, హోలీ ల్యాంబ్ మినిస్ట్రీస్. ఓకే, హోలీ ల్యాంబ్ ministries.org ఏదో ఉంది. అందులో నువ్వు కనుక క్లిక్ చేస్తే అతని దగ్గరికి దేవుడు ఎన్నిసార్లు వచ్చి మాట్లాడాడు, అతనితో యేసుప్రభు ఎన్నిసార్లు మాట్లాడాడు, ఎన్నిసార్లు అతనికి రివీల్ చేశాడు అని ఒక సాక్ష్యం చెప్తూ, అతను ఎన్ని గుర్రాల మీద తిప్పాడు తెలుసా మీకు? ప్రకటన గ్రంథం వల్ల గుర్రాల మీద తిప్పాడు, అది ఊహ. లాస్ట్కి ఏం చెప్పాడో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుకు దేవుడు చెప్పలేదు ఈ సెకండ్ కమింగ్ ఎప్పుడో, కానీ నాకు ఇప్పుడు చెప్పాడని ఒక డేట్ ఇచ్చాడు. మీరు రాసుకొని కావాలంటే ఏప్రిల్ 18, 2036 సంవత్సరంలో యేసుక్రీస్తు వస్తాడట. డేట్ ఇచ్చేసాడు. ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ లెక్కలు వాడుకున్నాయి, బైబిల్ లెక్కలు. ఇలా ఎవడికి తోచింది వాడు చెప్తుంటే ఈ విశ్వాసుల పరిస్థితి ఏంటి? విశ్వసించిన వాడే, అందుకే సాధ్యమైతే ఏర్పరచబడిన వాడే మోసానికి గురయ్యే పరిస్థితిలో ఉన్నది ఈరోజు క్రైస్తవ్యం. ఈ మోసంతో నువ్వు చచ్చిపోయిన వెంటనే నరకానికి వెళ్ళే పరిస్థితి. ముందు నీ స్థితిని గుర్తుని ఆలోచించమంటున్నాడు దేవుడు, తర్వాత ఈ ప్రపంచ భవిష్యత్తు. ముందు నీ భవిష్యత్తు ఏంటో చూసుకోమంటున్నాడు దేవుడిడా. నువ్వు ప్రమాదం అంచులో కూర్చున్నావా? ఈ ప్రమాదంలోంచి ఎలా గట్టెక్కాలి, ఎలా అవతల వ్యక్తులను గట్టెక్కించాలి, ఈ రకమైన ఆలోచనతో ఈరోజు క్రైస్తవుడు మరి ఆలోచించవలసినది, కొట్టుమిట్టాడవలసింది, పోట్లాడవలసింది, పోరాటం చేయవలసింది. అందుకే యూదా పత్రికలో రాశాడు 3వ వచనంలో ఏమంటాడంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తము పోరాడవలనని, ఈ బోధ నిమిత్తము పోరాడవలనని మీకు వ్రాయవలసి వచ్చెను అంటాడు. ఉందామా? యూదా రాసిన పత్రిక 1వ పేజీ ఉంటుంది, 3వ వచనం. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా చూసారా, నేను మనందరికీ రక్షణ గురించి ప్రయాసపడాలని అనుకుంటున్నాను, కానీ మధ్యలో చాలా డేంజర్ వచ్చి పడుతుంది. పడుచుండగా కామా అని అన్నాడు. ఎందుకు? మనం రక్షణ గురించి, రక్షణ ప్రణాళికల గురించి మనం ఈ యొక్క ప్రకటన చేస్తుంటే, పాటుపడుతుంటే, మన చిరాస్తులను అమ్ముకొని, మన ఆస్తి అంతను అమ్ముకొని, మన జ్ఞానాన్ని మనం కొనుక్కొని, ఆ జ్ఞానాన్ని సంపాదించి, ఆ జ్ఞానాన్ని ఇతరుల మేలు కోసం పంచుతుంటే
మధ్యలో ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదాన్ని గురించి ముందు మీరు జాగ్రత్త పడండి అని ఏమన్నాడు తెలుసా? కామా పెట్టి ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఒక భక్తుడు క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని క్రైస్తవుడుగా రూపాంతరం చెందిన లేదా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవురాలికి బ్రతిమాలు కొనుచున్నాడు. అంటే ఈ అప్పగింపబడిన బోధ ప్రమాదంలో పడిపోయి ఆ బోధ వలన అనేక మంది నాశనానికి వెళ్ళే ప్రమాదము దాపురించింది కనుక ముందు వాళ్ళతో పోరాటము చేయండి. ఈ తప్పుడు బోధల యొక్క అంతు తేల్చండి అంటున్నాడు. చూసావా? మనల్ని మనం కాపాడుకుంటూ అనేకులకు రక్షణ సువార్తను ప్రకటిస్తూ తప్పుడు బోధలను ఖండిస్తూ, చూసారా ఎంత బాగుందో? ఈ డ్యూటీ ఈరోజు మనం చేస్తున్నాం. ఇది ఎందుకు చేస్తున్నాం అంటే వాక్యంలో ఉన్నది. మేము నిన్న ఆ ముద్దునూడు పాడులో ఈ యొక్క సీన్ ప్రాక్టికల్గా చూస్తే, పొద్దున ఒక తమ్ముడు చెప్తున్నాడు వచ్చి టీవీలోనట, మార్నింగ్లో వస్తున్నాడు ఒక భక్తుడు వచ్చి, ఒకడు నూనె దీంట్లో ఏమంటారు ప్లేట్లో పట్టుకున్నాడు, దాన్ని ఏమంటారు ఇది ఉంటుంది కదా బేసిన్ పెడుతుంటే ఈ బోధకుడు ముందు నుంచి వెళ్తుంటే వీడు చేత్తో ముఖం మీద కొడుతున్నాడు ఆయిల్. వాడికి తీరిక లేక వాడు స్ప్రే చేస్తే వీడేం చేస్తున్నాడు, చేత్తో తీసి ముఖం మీద చల్లుతున్నాడు, ఆయిల్ మీద చల్లుతున్నాడు. ఇలా మన భాషలో ఉంటా గుప్తారంటారు కదా, ఇలా చల్లుతున్నాడు వీడు నూనె. అంటే ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవేశపెడుతున్నాడు తప్ప బైబిల్లో ఉన్న బోధ మనం పోరాడుతున్నాం. ఇప్పుడు నూనె రాసి ప్రార్థన చెయ్యాలి అని బైబిల్లో రాసిందిరా సన్నాసులారా అనాలి, మరి ఏమనాలి తప్పదు. కానీ వీళ్ళేం చేస్తున్నారు, ఒకడు స్ప్రే చేస్తున్నాడు, ఒకడేమో నూనె తీసి మీద చల్లుతున్నాడు, మరొకడేమో సీసాకు ప్రార్థన చేసి నువ్వే రాసుకోపో ఇంటికెళ్ళి. అర్థమైందా లేదా? ఎంత భయంకరంగా ఎన్ని విధాలుగా బోధ ప్రమాదంలో పడిపోయి అదే నిజమనుకొని వేల మంది ఆ రోడ్డు దాటడానికి కారులో వెళ్తుంటే భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే జామ్. ఆలోచించాలి ఇప్పుడు. ఎందుకంటే ఇంతమందిని చూసేసరికి ఏమున్నది, అంతా చదువుకోనోళ్ళు, అంతా పల్లెటూరు ప్రభావం, విపరీతమైన జనం. వాళ్ళంటే మనమేమి అసలు మనల్ని కొట్టే పరిస్థితి, పోవా నువ్వెవడు మాకు చెప్పడానికి అనే పరిస్థితి. ఆ ప్రాంతాలు గుంటూరు కానీ, విజయవాడ కానీ, కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, ఒక భీమవరం కానీ, ఈ ఒక బెల్ట్ను చూస్తే రోజు ఎక్కడో ఒక మీటింగు, రోజు అర్ధరాత్రిగా ప్రసంగాలే, ప్రతివాడు స్పీకర్కి వెళ్ళిపోవడమే. ఇలా ఎంతమందిని చెడగొడుతున్నారు అంటే ఎంతో మందిని చెడగొడుతుండగా ఇప్పుడు దేవుడు మాట్లాడిన మాటను చూస్తే తీర్పు ఎవరింటి యొద్ద ప్రారంభమైందంట, దేవుని ఇంటి యొద్ద. అంటే సంఘంకే స్టార్ట్ అయితే అసలు సంఘంలో రానివాడి పరిస్థితి ఏంటి? బాప్తిసం తీసుకొని వాని పరిస్థితి భయంకరంగా ఉంది. వాడికంటే భయంకరమైన పరిస్థితి బాప్తిసం తీసుకున్నోడికి వచ్చింది. ఇప్పుడు ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఏది చెప్పాలో, ఏది చెప్పకూడదో, అసలు ఏది రైటు? మనం రేపు పెట్టే మీటింగు అసలు హేతువాదులతో, ఈ నాస్తికులతో ఆ క్వశ్చనేషన్ తప్ప ఇప్పుడు ఇది నిజమా ఏది నిజమా అనేది మనం ఆలోచించాల్సింది. ఏంటంటే ఈ నూనె రాసేదా, ఈ స్వస్థతలా, ఈ యొక్క భయంకరమైన వాటిని గురించి మాట్లాడాలనే పరిస్థితి వచ్చింది నాకు. చాలా పెద్ద అంశం అది. అసలు 2 సెషన్లో కూడా ఆ ఒక క్రైస్తవ హేతువాది రాసిన దానికి నేను రెస్పాన్స్ ఇచ్చాను సుమా.
మామూలు హేతువాదులు నాస్తికులు వేరే వాళ్ళు అడిగితే నేను ఎన్నడూ ఇన్ని సంవత్సరాల్లో నేను సమాధానం చెప్పలేదు. కానీ ఒక పాస్టర్ కొడుకేసిన ప్రశ్న అది. పంతులు, పాస్టరు 20-30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న ఒక మంచి సేవకుల గర్భవాసాన పుట్టిన వాడేసిన ప్రశ్న అది. అందుకు మనం సమాధానం చెప్పాము. వాడు సృష్టివాదాన్ని గురించి ఆలోచించాడు, ప్లస్ క్రైస్తవులో జరుగుతున్న ఈ తప్పుడు బోధలను గురించి కూడా ఆలోచించాడు. అందుకే ఆ సెమినార్ పెట్టాల్సి వచ్చింది. రేపు ఇదే విషయం నేను ఇంట్రడక్షన్లో చెప్తాను జాగ్రత్తగా. అందుకని దేవుడు చెప్పిన ఈ మాటలను మనిషి ఎప్పుడూ వక్రీకరించి నాకు బయలుపరచబడింది, నాకు బయలుపరచబడింది, నాకు బయలుపరచబడింది అని ప్రతి ఒక్కడూ భిన్నమైన సువార్తను బోధిస్తూ సంఘములో భ్రష్టత్వానికి దారితీస్తుంది. సునామీలను చూసో, భూకంపాలను చూసో, అగ్ని పర్వతాలను చూసో, ట్విస్టర్లను చూసో, వాతావరణంలో జరిగే భయంకరమైన పరిస్థితులను చూసో ఈరోజు యేసు రాకడ దగ్గర పడింది అని ప్రతి ఓడు చెప్పుకుంటున్నాడు. దానికంటే ముందు యేసు రాకడ ఎప్పుడు సంభవిస్తుందో ముందు క్రైస్తవుడికి కూడా సూచన ఇచ్చాడు. క్రీస్తు సంఘంలో జరిగే వీటిని చూసి క్రైస్తవుడు భయపడి బాధపడి వీటి నుంచి దూరంగా పారిపోవలసిన పరిస్థితి వచ్చింది మనకు. అందుకే తెస్సలోనికలకు రాసిన పత్రిక, ఈరోజు ఒక చర్చలలో వాడు జీసస్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ డేట్ డిక్లేర్ చేశాడు అంటే, ఇంతకుముందు చాలామంది చేశారు. సియోల్లో చేశాడు, ఇంకొక దగ్గర చేశాడు, ఇంకొక దగ్గర చేశాడు. ఎప్పటికెప్పుడు ప్రవచన వరం ఉందనో ఇంకా కృపావరాలు ఉన్నాయనో ఎంతోమంది డేట్లు డిక్లేర్ చేసుకుంటూ వస్తున్నారు. అవి జరగటం లేదు. అన్యులు కూడా యుగాంతం పలానప్పుడు 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 అని జోష్యాలు చెప్తున్నారు. వాళ్ళ జోష్యాలు కూడా ఫలించటం లేదు. వీళ్ళ ప్రవచనాలు, ఇది కూడా జోష్యమే అంటాను నేను కాబట్టి, వీళ్ళ జోష్యము ఫలించటం లేదు. కానీ దేవుని వాక్యంలో చెప్పబడుతున్నది జరుగుతున్నది గనుక దానిని చూసి ఈ క్రైస్తవుడు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచ నాశనం గురించి, యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి కాదు. ముందు ఈ ప్రాణం, నీ శరీరంలో నుంచి నీ ఆత్మ బయటికి వెళ్లే లోపల జరుగుతున్న అనర్థాన్ని, నీకు సంభవించబోయే నాశనాన్ని గురించి నువ్వు ఆలోచించమంటున్నాడు దేవుడు. అందుకే తెస్సలోనికలకు రాసిన పత్రిక ఎన్నిసార్లు చెప్పినా, మళ్ళీ మళ్ళీ మనం ఎన్నిసార్లు చదువుకున్నా గొప్ప సంగతి ఇందులో నుంచి బయటకు వస్తుంది. అందుకే బైబిల్ చదవాలి. చదవాలంటే క్రైస్తవుడికి చదువు రావాలి. చదువు రాకపోతేనే ఈరోజు ఎక్కడ చూసినా చదువు రాని జనాంగమే. ఎక్కడో కొద్దిమందే డాక్టర్లు, టీచర్స్, లాయర్స్, ఇంజనీర్స్ అనేవాళ్ళు కూడా ఈ మాయలో పడ్డారు. అది 10% తక్కువ. ఎందుకంటే ఆడికి లోకాశల కోసం ఉన్నోడు, లోకాన్ని గురించి ఆలోచించి క్రైస్తవుడుగా మారినోడు ఎంత చదువుకున్నా వేస్ట్. ఈ గొర్రెల మందలాగా వెళ్ళిపోతున్న వాళ్ళంతా చదువుకోనలే. అందుకే ఎప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు చదవాలి, బైబిల్ను చదివించాలి మీ పిల్లల్ని. ఇలా చదువు కోసం పోరాడిన వాళ్ళు చరిత్రలో క్రైస్తవులు కాకపోయినా చాలామంది ఉన్నారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మూఢనమ్మకానికి, ప్రతి అనర్థానికి కారణం మనుషుల్లో ఉన్న నిరక్షరాస్యత, మనుషుల్లో ఉన్న చదువులేని దుస్థితి. ఈరోజు చదువుకోండి అని ఎంతోమంది చెప్పుకుంటూ వచ్చారు. తమ జీవితాలనే చదువు కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు కానోళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవుడైన ఒక నెల్సన్ మండేలా ఒక కొటేషన్ ఇచ్చాడు, ఖచ్చితంగా మనిషికి చదువు రావాలని. ఆయనకు యేసుక్రీస్తే ప్రేరణ. కానీ యేసుక్రీస్తు మాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడాడు ఒక పూలే, ఒక అంబేద్కర్. వాళ్ళు కూడా చదువు వస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది, చదువు వస్తేనే నీ స్థితిగతులు బాగుపడతాయని వాళ్ళు తమ జీవితాలను పోరాటం చేశారు, త్యాగం చేశారు. జీవితాంతం పోరాడి అందరికీ చదువు నేర్పించి కులగజ్జి, మతగజ్జి ఉన్న ఈ దేశాన్ని సంస్కరించటానికి భయంకరంగా తమ జీవితాలను త్యాగం చేశారు.
ఆనాడు యేసుక్రీస్తు కూడా తన జీవితాన్ని ఆ ఇశ్రాయేలుల మూర్ఖ భక్తి, ఆ శాస్త్రుల పరిచయుల మూఢ మత మత్తును చీల్చటానికే దేవుడు వాళ్ళను కూడా చదవాలి. అలా బైబిల్ చదివితే ఆలోచించాలని మరి పౌలు చెప్తాడు. ఎందుకంటే ఆలోచించకపోతే కేవలం బైబిల్ను చదివితే జరిగే నష్టమే. ఇగో ఈడు యేసుక్రీస్తు రాకడ డేట్ చెప్పాడు ఈరోజు. బైబిల్ను చదివి ఆలోచించే విధానం తెలియక నూనె మీద కుమ్మరించుకుంటున్నాడు. నూనె మోకాలు తీసుకొని బట్టలన్నీ కారుతుంటే ఇంటికి సంతోషంగా వెళ్తున్నాడు. అసలు ఆ నూనె డ్రాపు తన మీద పడకపోతే అంత దౌర్భాగ్యుడు లేడనే నమ్మకంతో వాడు ఉన్నాడు అంటే మనం ఆలోచించాలి. ఈరోజు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక చూద్దాం. వీళ్ళందరూ దీన్ని ఆలోచించటం లేదు, చదువుతున్నారు చాలామంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి, సహోదరులారా, ప్రభువు యేసుక్రీస్తు యొక్క రాకడ దినం, క్రీస్తు దినము, 2వ రాకడ దినం ఇప్పుడే వచ్చినట్టుగా పరిశుద్ధాత్మ వరముందని, ఆత్మ వలనను ప్రవచన వరముందని బైబిల్లో చెప్పబడిన మాట వలనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను మేమైనను అంటే అప్పుడే చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ముందు సంఘములో భ్రష్టత్వం సంభవిస్తుంది అంటే సంభవించి తీరుతుంది. ఆ సంభవించిన దాన్ని బయటికి తీయాలి, మనం కనపరచాలంటున్నాడు. సంభవిస్తున్నది ఇప్పుడు. ఈరోజు జరుగుతున్న ఎన్ని తప్పుడు బోధలు, నీకు ఆస్తి కావాలా, అంతస్తు కావాలా, రోగాలు కావాలా, లేకపోతే కోర్టు కేసుల నుంచి విడుదల కావాలా, ఎన్ని సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడుదల కావాలంటే మీరు క్రైస్తవులు కాండి అని ఏ మాయబోధ చేస్తున్నారో అది మాయబోధ అని తెలియాలి బయటికి ప్రపంచానికంటే. క్రైస్తవుడు, నిజంగా క్రైస్తవుడు అనేవాడు ఈ బోధను బయటికి తీయాలంటే పోరాటం చేయాలి. జరుగుతున్న భ్రష్టత్వాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. ప్రతి క్రైస్తవుడైన వాడికి తెలియచేయాలి, క్రైస్తవుడైన వాడికి కూడా తెలియచేయాలి. మొదట భ్రష్టత్వము సంభవించి ఇప్పుడు అన్నీ అదే సంభవిస్తుంది. 99% ఈరోజు ప్రతి చర్చ్ అనబడుతున్న దేవాలయంలో కూర్చున్నవాడాడే. నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు మరి ప్రసంగం చేయాలి. పెళ్లి యొక్క గొప్పతనం ఏంటి, పెళ్లి ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలా, తర్వాత ఎలా బ్రతకాలని బోధించటానికి మనం ఇంత దూరం నుంచి కష్టపడి వెళ్తే అక్కడున్న చర్చి పాస్టర్ అంటాడు 15 నిమిషాలు చెప్పండి, అంతకంటే ఎక్కువ 1 నిమిషం కూడా చెప్పడానికి. చూసారా, వీడి ఊరేగింపులకు, వీడి పాటలకు, వీడి సమస్తానికి మొత్తం గంటలు తినేసి వాక్యం చెప్పడానికి పాస్టరే చెప్తున్నాడు. ఎవడో సంఘస్థుడు చెప్తే వేరే విషయం, ఇంటోడు చెప్తే వేరే విషయం, కానీ మీరు 15 నిమిషాల కంటే ఎక్కువ చెప్పడానికి వీలేదంటాడు. ఏం చెప్తాను చెప్పండి. ఎందుకు చెప్పాడని పక్కకు చూస్తే పెళ్లికి వచ్చిందే లేటు. మరి మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఎవడొచ్చినా 10:30కు పెళ్ళి అంటే 12 గంటల దాకా ఒక్కడు రాడు. వచ్చినోడు ఏం చేస్తున్నాడంటే పక్కకు చూసాం మేము. ఆ పాస్టర్ బాధ ఆయనది పాపం. ఎందుకంటే డిన్నర్ లంచ్లో కూర్చొని లేట్ అయిపోయింది వడ్డించమంటున్నారు ఒకడు.
ఎప్పుడు ఎక్కడ తిననట్టు. అలా అయినా సరే ఓ 15 నిమిషాలంటే నేను మాత్రం సభా మర్యాదను కానీ మరి మనకిచ్చిన టైంను నేను ఖచ్చితంగా పాటిస్తాను. అప్పటికి ఒక 10 నిమిషాలు తీసుకున్నాను. నేను కూర్చున్న తర్వాత ఆ సంఘ సిఆర్ అంట, అక్కడ సిఆర్దే పవర్, లూథరన్ చర్చ్ అది, అర్థమైందా లేదా? అతడికి మా సిఆర్ గారు 1 నిమిషం మాట్లాడతాడు అని పాస్టర్ గారు చెప్పాయి. ఇక సిఆర్ మైక్ తీసుకొని 20 నిమిషాలు చెప్పాడండి. అర్థమైందా లేదా? ఆదర్శ దంపతులు అంటే మీరు ఇది ముట్టుకోవద్దు, అది ముట్టుకోవద్దు, వచ్చేదాకా తినొద్దు, పోయేదాకా తినొద్దు, నిద్రపోవద్దు, పనికి మాలిన సంగతులన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే సంఘంలో ఎవడు కూర్చున్నాడో తెలుసు కదా మీకు. ఇప్పుడు దేవుని వాక్యం ఉన్నట్టు చెప్తామంటే ఛాన్స్ లేదు, కానీ కథలు చెప్పడానికి ఎప్పుడు చెప్పేదేనట. ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితి అంటే వాళ్ళ గొప్పతనం చూపించుకోవాలి కదా అట. ఇక్కడే నా దొరికింది సమయం. ఆలోచిస్తే దాని పర్యవసానం ఏమైందో తెలుసా? పాప ఆయన ప్రసంగం చేసి పెళ్లి చేద్దామనే లోపల ఒక్కడు కనబడడు. ఈ పాటలు వాడోడు మైకులు చదువుకొని ఆడు బయటికి వెళ్ళి మళ్ళీ డిన్నర్ కోసం రెడీ కదా స్టేజ్ మీద, రిసెప్షన్. ఎంత అన్యాయంగా ఈ చర్చిలో దయ్యం కూర్చొని ఈ చర్చెస్ అన్నిటిలో పరిపాలన చేస్తుందో ఆలోచిస్తే మతిపోతుంది. అందుకే తీర్పు దేవుని ఇంటనే ఆరంభం. అంటే జడ్జిమెంట్ ఈరోజు మనం ఈ చర్చెస్కి ఎందుకు ఇస్తున్నాం, ఇందులో జరుగుతున్న బోధ గురించి ఎందుకు పోరాడుతున్నామంటే ప్రారంభమైంది. ఈ భ్రష్టత్వాన్ని మనం బయటికి తీయాలి. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయటికి రావాలి. అది బయటికి చేయాలంటే మనం పోరాడాలి. ప్రతి సంఘంలో తిష్ట వేసిన ఈ దుర్మార్గపు బోధలను, దుర్మార్గుణ్ణి భ్రమపరిచే ఆత్మ బోధలను మనం బయటికి తీయాలి అంటే ప్రతి క్రైస్తవుడు పోరాడవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే ఒక సంఘము పాపం బాప్తిసం తీసుకొని 100 మందితో కూడుకున్న వాళ్ళు భ్రష్టత్వానికి లోనై నాశనానికి లోనైతే తీర్పు వీడి ఇంటినే ఇక్కడే నాశనమైతే ఇక బయటోని గురించి ఎందుకు? విలువైన పవిత్రమైన యేసు రక్తంతో కడగబడ్డాను అనుకున్న వ్యక్తే నాశనానికి జారిపోతుంటే, అందుకే మన పోరాటం ఇది. ఈ సెమినార్స్లో ఈ కాంట్రడిక్షన్ సబ్జెక్టులు అన్నిటిని గురించి మనం ఎందుకు తేటతెల్లం చేస్తున్నాం? వాడు వచ్చినా రాకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా, దీన్ని భ్రష్టత్వాన్ని బయటికి తీయాలి అంటే మనం కనీసం ఒక ఆడియో క్యాసెట్, వీడియో క్యాసెట్, ఈ ప్రసంగం అర్థమైందా లేదా ఆలోచించాలి. మిమ్మల్ని కూడా చెప్తున్నాను, ఇక్కడ సెమినార్కి వచ్చిన వాడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే దాదాపు 500-600-700 మంది వస్తున్నారు. కానీ 700 మంది నిజంగా ఈ వాక్యాన్ని బయటికి తీస్తే ఒక్కొరికి చెప్పగలిగితే నెక్స్ట్ సెమినార్లో ఎంతమంది రావాలి? 1400 మంది రావాలి, 2000 మంది రావాలి. ఏం చేస్తున్నారు మీరు కూడా చెప్పట్లేదు. అర్థమైందా లేదా? నెక్స్ట్ వచ్చే 1400 మంది ఈ బోధ నిమిత్తం పోరాడగలిగితే ఆపై సెమినార్లో వేలు దాటుతుంది. ఆ రోజు ఆ మొదటి శతాబ్దంలో సంఘం అదే అభివృద్ధి చెందింది. అలాగే ఇలా సెమినార్కి వచ్చిన వాళ్ళ గురించి కూడా లెక్కపో చెప్పాలని అడుగుతున్నాడు దేవుడు. మీరేం పోరాటం చేస్తున్నారు? ఎందుకంటే ఈ సీడీలు, ఈ క్యాసెట్లు ఏ కొద్ది మందికో వెళ్తున్నాయి. తెలుసో లేదు మీరు? ఫలానా సబ్జెక్ట్ మీరు మాట్లాడారట, మాకు అర్జెంటుగా కావాలని ఎక్కడో కర్ణాటక, ఎక్కడో మహారాష్ట్ర, అలాగే ఆంధ్రదేశంలోని ఈ 2 రాష్ట్రాలు, ఇప్పుడు ఒక రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మొత్తం ఫోన్లు వస్తున్నాయి. కానీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తుంది అది. ఆ ఒక్కొక్కటి కొన్ని సంవత్సరాల్లో అది నిజంగా మనుషుల్లో మార్పు తేగలదు. కానీ మనం పని చేయాలి. ఈ లోపల అనేక మంది నాశనం అయిపోతున్నప్పుడు మనమేం పని చేస్తున్నాం? ఒక్కడు పోరాటం చేయడానికి దానికి సపోర్ట్ కావాలి కదా. అందుకే వచ్చిన మీరు కొద్దిమంది అయినా ఎంతమందికి ఈ బోధ విషయాలు చెప్తున్నారు, ఈ మెలకువలు చెప్తున్నారు, ప్రతి సంఘంలో జరుగుతున్న భ్రష్టత్వాన్ని గురించి, ప్రతి సంఘాన్ని నాశనం చేస్తున్న నాశన పాత్రులకు ఆ పాప పురుషుని గురించి ఎంతమంది మీ పోరాటం చేస్తున్నాం, ఎంతమంది మీ బయట వాళ్ళకు తెలియజేస్తున్నాం చెప్పడం మన డ్యూటీ. వాడు వింటాడా, వినడా, తిరిగి మనల్ని తిడతాడా? అవునా కదా? దాన్ని మనం వదిలేసుకోవాలి. తిట్టినా పడాలి.
ఇలా ప్రతి వారు పోరాటం చేయకపోతే ప్రతి క్రైస్తవుని జీవితం ప్రమాదంలో పడిపోయింది. ప్రమాదం అంచున కూర్చున్నాం మనం. సంఘం భ్రష్టత్వం కంప్లీట్ అయితే యేసుప్రభు వచ్చేస్తాడు, తెలుసుకోలేదు మీకు. ఇలా భ్రష్టత్వం మొత్తం వస్తే ఇక మనకు ఆలోచించాలి. కానీ ఈ వచ్చే లోపల ఒక పని చేయాలి, ఏంటంటే ఈ పాప పురుషుని గురించి ప్రకటన చేయాలి. అందుకే ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటన చేయబడును. అప్పుడు అంతము వచ్చును. నువ్వు భూకంపాలు వచ్చినందుకో, అగ్నిపర్వతాలు బద్దలైనందుకో, సునామీ వచ్చినందుకే యేసుక్రీస్తు రాడు. ఇవి ప్రపంచంలో ప్రకృతిలో జరిగే మార్పులు. దానికంటే అతి ముఖ్యమైన మార్పు ఏంటంటే సంఘంలోని భ్రష్టత్వం ప్రపంచానికి తెలియజేయబడాలి. ఇటు క్రైస్తవుడికి, అటు క్రైస్తవేతరికి. నేను ఈ మాటలు చెప్తుంటే మన వల్లే క్రైస్తవులు అంటున్నారు, దొంగనికి తాళం చేతులు ఇచ్చినట్టు నీ బుక్ చూసి యేసుక్రీస్తు అనే ఎవరు బుక్ చూసాట ముస్లిమ్స్ పులైపోతున్నారు, మా మీదకే తిరుగుబాటు చేస్తున్నారని కొందరు పాస్టర్స్ యొక్క ఆక్షేపణ. అవును, మనం నువ్వు తప్పు చేస్తున్నప్పుడు తప్పు చెప్తున్నాడు, అతనైనా నేనైనా ఎవరైనా అదే కదా. అందుకే ముందు యేసుక్రీస్తు దేవుని కుమారుడని చెప్పు. వాడు నోరు మూసుకుంటాడు, వీడు నోరు మూసుకుంటాడు, మొత్తం నోరు మూసుకుంటారు. ఇలా భ్రష్టుని మనం బయటికి తీయాలి. ఆ పాప పురుషుణ్ణి సంఘంలో నుంచి బయటికి తీయాలి. లేకపోతే ప్రమాదం అంచులో కూర్చున్న మనం అందరితో పాటు నాశనమైపోయే పరిస్థితి ఉన్నది. అందుకే అంత్యకాలపు వర్తమానం ఏమిస్తున్నావు, ప్రపంచ భవిష్యత్ అని ఏం చెప్తున్నావు నువ్వు, ప్రమాదంలో ప్రపంచం అని ఎందుకు ఏం చెప్తున్నాం మనం? ముందు ప్రమాదంలో క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాసం, క్రీస్తు స్వరక్తం ఇచ్చిన సంఘం. అంటే క్రీస్తు సంఘం అని కాదండి సుమా, అందులో అన్నీ వస్తాయి. బ్యాప్టిస్ట్ వా, లూథరన్ వా, సిఎస్ఐ వా, జీడియమ్మా, మెననైటా, ఇండియా మిషనా, హెబ్రోనా, పెంతకోస్తా, బైబిల్ మిషనా, ఏదన్నా కానివ్వండి. ఇవన్నీ ప్రమాదం అంచులో కూర్చున్నాయి. ఇప్పుడు వీటిలో ఉన్న పాప పురుషుని బయటికి తీయాలి అంటే క్రైస్తవుడు బోధ నిమిత్తము పోరాటం చేయాలి. మనకున్న పోరాటమే అవునా కదా, ఏమన్నా మనం శరీరంతో పోరాడుతున్నాం, వద్దన్న పని చేసేయడం, అవునా కదా. ఏది ఆలోచించొద్దో అది ఆలోచించే పరిస్థితి, ఎటు చూడొద్దు అటు చూసే పరిస్థితి. దీనితో పోరాటమే చచ్చిపోతున్నాం, దీంట్లోనే మన బతుకు నాశనం ఇంకా పూర్తి అవ్వట్లేదు. కానీ ఇది చెయ్యకుండా ఇది చేస్తున్నావా, ఏం చేస్తున్నావో ఆలోచించి ముందు అది చెయ్యి, ఇది చెయ్యి. అందుకే మన కరపత్రం ఇచ్చాను, అబద్ధం ఆడుట మాత్రమే పాపం కాదు నాయన. అబద్ధం ఆడకుండా ఉండి ఇదిగో సత్యాన్ని చెప్పు, సత్యం ఇది, పోరాటం చెయ్యి. అది చెయ్యకపోతే కూడా పాపమే. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. యాకోబు 5:17 ఉంటుందన్నమాట. అలా చేయలేదనుకో 5వ అధ్యాయంలో ఎంత మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి యాకోబు 5లో ఉంటుంది. 17లో సమస్త దుర్నీతి పాపమా, అదే అందులోనే ఉంటుంది. అందుకని ఈ రెండు పనులు మనం చేయాలి. మన శరీరంతో పోరాడాలి, మన శరీర కోరికలను జయించాలి. అప్పుడప్పుడు పడిపోయినా మళ్ళీ లేస్తూ దేవుని క్షమాపణ అడుగుతూ క్రీస్తు రక్తంలో కడగబడుతూ బోధ నిమిత్తం పోరాటం చేయడం చాలా సులువు. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన పాపం. ఈ మరణకరమైన పాపంలో నుంచి తప్పించుకోవాలి. ఇది మరణకరం కాని పాపం, శరీరం పడుతూ లేస్తూ ఉంటుంది కనుక ఒకప్పుడు దీనికి క్షమాపణ ఉందేమో కానీ దానికి మాత్రం క్షమాపణ లేదు. ఎందుకంటే నీ జీవితము, ఇతరుల జీవితము, సంఘ జీవితమే, సంఘం యొక్క ఉద్దేశమే సర్వనాశనం అయిపోతుంది. కనుక ఈ తప్పుడు బోధలు, పోస్టర్లు విపరీతం అయిపోయినాయి, ఛానల్లో బోధ విపరీతం అయిపోయింది. ఛానల్ బోధ చూసినా భయంకరమే. చాలామందికి విసుగొస్తుంది, కానీ ఏం చేయాలి టైంపాస్కు, ఏదో సినిమా ఛానల్ చూసే బదులు ఏదో క్రైస్తవ ఛానల్ చూస్తే బాగుండంటే అది చూసినోడు అదే నమ్మకం అనుకుని అంత బోధాన్ని వీడు ఉన్న విశ్వాసం నుంచి తప్పిపోయే పరిస్థితి. మనొక వ్యక్తి వచ్చాడు, అతడు పాపం మెననైట్లో నుంచి వచ్చాడట. అందులో ఈ స్వస్థతలు, ఈ గొడవలు, ఈ ప్రవచనాలు ఉండవు. ఎందుకంటే నేను కూడా అందులో ఉండి చూసి వచ్చినాను. అందులో ఏముంటుందంటే, 2 దినాలు 3 దినాలు 4 దినాలు 5 దినాలు 6 దినాలు 7 దినాలు 8 దినాలు 9 దినాలు 10 దినాలు 11 దినాలు 12 దినాలు 13 దినాలు 14 దినాలు 15 దినాలు 16 దినాలు 17 దినాలు 18 దినాలు 19 దినాలు 20 దినాలు 21 దినాలు 22 దినాలు 23 దినాలు 24 దినాలు 25 దినాలు 26 దినాలు 27 దినాలు 28 దినాలు 29 దినాలు 30 దినాలు 31 దినాలు 32 దినాలు 33 దినాలు 34 దినాలు 35 దినాలు 36 దినాలు 37 దినాలు 38 దినాలు 39 దినాలు 40 దినాలు 41 దినాలు 42 దినాలు 43 దినాలు 44 దినాలు 45 దినాలు 46 దినాలు 47 దినాలు 48 దినాలు 49 దినాలు 50
కానీ టీవీలో ఈ భక్తుడు ఉఫ్ అంటే పడగొట్టినోడు లేచిపోవడం, దయ్యం వెళ్ళిపోయిందని మాట్లాడించడం. అయ్యా ఎంత చక్కగా మాట్లాడుతున్నారయ్యా, ఎక్కడి నుంచి వచ్చింది దయ్యం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అవునా కదా, ఎక్కడికి వెళ్తావంటే వీడు మాట్లాడుతూ ఇలా ఎత్తుకొచ్చినోడు నడిచిపోతుండయ్యా, ఇంకెంత కావాలి యేసు ప్రభు మహిమ అంటాడు. ఇంకేం చెప్పాలి మనం అంటే ఏర్పరచబడిన వాడు సైతం ఈ టీవీలో వీడు చూపించే దాన్ని బట్టి మోసపోతున్నాడు. మనం చెప్పాను మీకు, పరిశుద్ధాత్మను వీడు కుర్చీలోనికి పంపిస్తున్నాడు ఒకడు. అర్థమైందా లేదా? పరిశుద్ధాత్మను కుర్చీలో వెళ్ళిపోతే ఆ కుర్చీలో ఆ మహాతల్లి కూర్చుంటే ఇక ఆమెకున్న నొప్పులు రోగాలన్నీ పోతున్నాయంట. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు పరిశుద్ధాత్మ, డైరెక్ట్గా లోపలికి రాదట. ఎంత భ్రష్టత్వం! ఈ భ్రష్టత్వం సంభవిస్తుంది. ఓకే, దీన్ని ఖచ్చితంగా దయ్యం తన పని తాను చేసుకుని పోతున్నప్పుడు దేవుని పని దేవుని కుమారులుగా మనమేం చేస్తున్నాం? ప్రమాణంలో ఉన్న ఈ క్రైస్తవ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుల్లో ఉంది అనేదే ఈరోజు దేవుడు మనకు హెచ్చరిస్తూ ఆనాడు 2000 సంవత్సరాల క్రితమే ఈ మాట రాశాడు. నాశన పాత్రుడగు పాప పురుషుడు బయటికి రావాలి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు వాడు దయ్యం తానే దేవుని ఆలయములో కూర్చుండును గనక ఎవడును ఏమన్నాడు, ఏ విధముగానైనను, అంటే బైబిల్ ద్వారా కానీ, వాక్యం రెఫరెన్స్ చూపించి కానీ, రెఫరెన్స్ లేకుండా కానీ, ఏ విధముగానైనాను ఎప్పుడైనాను ఎవడైనాను మిమ్మును మోసపరచనీయకుడి. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? ఇది సిలువ వేయబడిన క్రీస్తు బోధ. సిలువ వేయబడక ముందున్న క్రీస్తు అదే చెప్తాడు మత్తయి సువార్త 24లో, ఇదిగో నేను ముందుగా మీతో చెప్పి ఉన్నాను. 24 చూద్దామా? సేమ్ థింగ్ ఉంటుంది. ఇవి మన జాగ్రత్త కోసమే, మన రక్షణ కోసమే వ్రాయబడి. ఎందుకు ఇన్నిసార్లు మనం ఎందుకు చెప్తున్నాము అంటే, ఇన్నిసార్లు చెప్తే, ఒక్కసారి చెప్తే ఇనే రకం కాదు గనక ఎన్నిసార్లు హెచ్చరించినా ఎందుకు ఇది రాయబడి ఉన్నది అనేది మనం ఆలోచిస్తే 25వ వచనం 24, 25 చదివితే, అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయుటకై గొప్ప గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో వస్తారు అన్నాడంటే వస్తారు, వచ్చారు. జరుగుతుంది అంటే జరుగుతుంది. భ్రష్టత్వం జరుగుతుంది. వచ్చేసాడు భ్రష్టులు లోపలికి. అదే నేను బుక్లో రాశాను. ఇప్పుడు మళ్ళా రీప్రింట్ అయ్యి రేపు జనవరికి సో మెనీ మాడిఫికేషన్తో వస్తుంది. పరిశుద్ధుని ముసుగులో భ్రష్టుడు. అంతకుముందు ఏముండే? పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ అని ఉండే. దాని తర్వాత ఒక టైటిల్ మార్చాను, పరిశుద్ధుని ముసుగులో భ్రష్టుడే నేటి వరాలున్నా భక్తుడా అని రాసేసరికి కొంచెం డైరెక్ట్గా రాయితో కొట్టినట్టుంది. అందుకని టైటిల్ మార్చి పరిశుద్ధుని ముసుగులో భ్రష్టుడు అని క్వశ్చన్ మార్క్ ఇవ్వండి. ఎవడింతకే ఎక్కడ ఈ భ్రష్టుడు ఉన్నాడు? ఈ భ్రష్టుని బయటికి తీయాలి అంటే ఏం చేయాలి? ఇదిగో నేను మీతో ముందుగా చెప్పాను. ప్రవక్తలు చెప్పారు, అపోస్తలులు చెప్పారు, యేసుక్రీస్తు చెప్పాడు. నేటికి వాక్యం మనతో ప్రతిరోజు చెబుతుంది. కాబట్టి జరగవలసింది జరుగుతుంది. ఆ నాశనంలో నుంచి మనం తప్పించుకోవాలి. సునామీ వస్తుంది, లేకపోతే ఒక నది ఉప్పొంగుతుంది అనుకో. అవునా కదా? మీరు ఆలోచించాలి. మొన్న ఒక ఉత్తర భారతదేశంలో ఒక బియాస్ నది ఉప్పొంగింది అనుకోండి. ఉప్పొంగినప్పుడు ఆయన ఉన్నోడు కొట్టుకుపోతాడు, కానీ తప్పించుకున్నాడు బయటకు వచ్చేస్తాడు. అందుకనే ఆ వరదను చూసి పారిపోయి వచ్చినాడు గట్టెక్కాడు. ఏం జరుగుతుంది లేని ఆనందిస్తూ నిలబడ్డాడు, కొట్టుకుపోయాడు. ఇప్పుడు నువ్వు ఇందులో నిలబడతావా? ఈ భ్రష్టత్వంలో దీంట్లో నుంచి బయటికి వచ్చి అనేకులను బయటికి లాగడానికి ప్రయత్నిస్తావా? అది నీ చేతిలో పెట్టాడు దేవుడు. క్రైస్తవుడా, నిద్రించుచున్న నీవు మేలుకో, నీ క్రీస్తు నీ మీద
ఇప్పటికీ ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఎందుకు చెప్పావు? సర్వ సృష్టి కర్మ మా ప్రాంతంలో, మా దేశంలో, మా రాష్ట్రంలో, మా చుట్టూ ఉన్న ఊర్లు తిరుగుతున్నప్పుడే భయంకరమైన వాస్తవాలను మేము కనుక్కోగలుగుతున్నాం. దేవానా తండ్రి, ఈ భ్రష్టత్వంలో నుంచి ముందు మేము బయటికి రావడానికి ప్రయత్నించి దేవాని రక్షణలో ఉన్న ప్రతి వారిని బయటికి లాగుటకే మరి ఈ బోధలు చేయగలగాలని నా తండ్రి, ఈ బోధ సకల జనుల సాక్షార్థమై వినబడాలని మీకు మొరపెడుతూ ఉన్నాం. విన్న మీ పిల్లలమైన మేము విని మా మట్టుకు మేము ఆనందించేవారుగా ఉండకుండా విన్నదానిని గ్రహించి ఇతరులకు ప్రకటించి మేము పొందిన ఈ మేలును అనేకులకు అందించగలుగునట్లు నీ కృపచూపుమని, సమస్తము నీ మహిమార్థమే జరిగించగలుగుటకు మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించుమని తండ్రి, మాకున్న సమస్త ఇరుకులు ఇబ్బందులను మేమే డైరెక్ట్గా మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు మొరపెడుతున్నాం. అనేక మంది దొంగలు వచ్చి దేవా నా తండ్రి చెప్పకూడని చెప్పి రహస్యముగా ఈ సంఘంలో జొరపడి సంఘాన్ని సర్వనాశనం చేస్తున్నారు. వారిని బయటపెట్టే మార్గము మాకు చూపించారు. ఒక్కొక్కటిగా మేము బయట పెడుతున్నా ఈ విషయం అందరికీ అందటానికి ఎన్ని రకాలుగా మేము ప్రయత్నించాలో అన్ని రకాలుగా మేము ప్రయత్నిస్తాం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఏదైనా మేము ముందుకెళ్తాం. దేవా, మాకు మీ ఆత్మ సహాయాన్ని, మనోనిబ్బరాన్ని, సమస్తాన్ని అనుగ్రహించమని, మీరిచ్చిన రక్షణ ఆయుధాలను పట్టుకొని దుష్టులతో పోరాడగలుగునట్లు సమస్తము రక్షణ మాకిచ్చి రక్షణ కవచముతో మేము ముందుకు వెళ్ళగలుగునట్లు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.